హాయ్ గైస్, వెల్కమ్ టు ఛానల్ ముచ్చట విత్ సాత్విక. సారీ ముచ్చట విత్ సాత్విక కాదు, రక్షితాస్ వరల్డ్. చూడండి రక్షిత ఏం చేస్తుంది. హాయ్ గాయ్స్, రెడీ అవుతుంది, మేకప్ చేసుకుంటుంది. ఈరోజు మనకి షూట్ ఉంది. ఎవరికెవరికి తెలుసా? ఇద్దరు సెలబ్రిటీస్కి చూపిస్తా. హాయ్ చెప్పు. ఈ చోటా సెలబ్రిటీ వాళ్ళ పిన్ని ఇద్దరికి షూట్ అనమాట. ఈరోజు యాడ్ షూట్ అనమాట. ఫిలిం స్టూడియో మనకి రామోజీ ఫిలిం సిటీ నియర్ బై వచ్చినాం. సో వాళ్ళకి మనకైతే కొంచెం టైం ఇచ్చారు అనమాట. ఫాస్ట్గా రెడీ అయిపోండి అని మేకప్ ఆర్టిస్ట్ని పిలిపించారు. కాకపోతే వాళ్ళు ఇంకో ప్రోగ్రామ్ ఉంటే అటు వెళ్ళి వస్తారంట. సో అప్పటివరకు టైం ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పి మనం కూడా మేకప్ ఆర్టిస్టే కదా, అందుకని రెడీ అయిపోతున్నాం ఫాస్ట్గా. రెడీ అయ్యి కొన్ని ఫొటోస్ దిగుదాం, కొన్ని రీల్స్ చేద్దామని చెప్పి. ఇదైతే ఫస్ట్ లుక్, ఇంకా చాలా లుక్స్ ఉన్నాయి. అది వన్ బై వన్ చేంజ్ చేసుకుంటా ఉంటా. ఇదైతే నా ఫస్ట్ లుక్, ట్రెడిషనల్. నమస్కారం చెప్పు. నమస్కారం. వెరీ గుడ్. చరిత్ ఇంకా వాళ్ళ పిన్ని కలిసి చేయబోతున్నా ఫస్ట్ షూట్ ఇదే. చాలా ఎక్సైటెడ్గా ఉన్నా నేనైతే. చూద్దాం ఎట్లా అవుతుందని. నాకైతే చాలా బాగా వస్తుందని తెలుసు. సో ఎట్లా వస్తుందో ఫైనల్ రిజల్ట్ చూసేయండి. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుండబోతుంది. అంటే బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి బయట, చాలా ప్రిటీ లొకేషన్స్ ఉన్నాయి. ఎంత బాగుందంటే అంత బాగున్నాయి. ప్రీ వెడ్డింగ్ షూట్స్ కి కానీ వాటి అన్నిటికీ చాలా యూజ్ చేస్తారంట ప్లేస్ ని. చాలా బాగున్నాయి, మీకు అవి కూడా చూపిస్తాకి. ఇది లొకేషన్ కాడికి వెళ్ళేటప్పుడు దారిలో మేము తీసుకున్న వీడియో. కన్నమ్మగాడు పడుకుండు, ఎందుకంటే మార్నింగ్ 5కి స్టార్ట్ అయినాం మేము. సో కార్లో వాడు పడుకుండు స్టార్ట్ కాగానే. ఇంకా నేను లైనర్ పెట్టడానికి అయితే ట్రై చేశాను. గర్ల్ లుక్ ఉంది కాబట్టి లైనర్ పెడితే బాగుంటుంది కదా, నేను ట్రై చేశాను. బట్ వాడు ఉంచుకోలేదు. ఇట్లా లైనర్ పెట్టగానే, అంటే లైనర్ కొంచెం చల్లగా ఉంటుందన్నమాట. ఏసీ కార్లో ఉన్నాం కదా, సో కొంచెం చల్లదనానికి వాడు కళ్ళ మీద తగలంగానే లేచి ఇట్లా కళ్ళు నలుపుకోగానే లైనర్ మొత్తం పోయింది. ఇంకా మొత్తం క్లీన్ చేసి మళ్ళీ రెడీ చేసింది అక్క. సో మనకి ఇచ్చిన ప్లేస్ అయితే ఇదే అన్నమాట. స్టే మనకి రూమ్స్ ఇచ్చారు. ఇవన్నీ లైన్గా రూమ్స్. మనకి ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో, షూట్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఉండడానికి అయితే లైన్గా రూమ్స్ అనమాట. సో మనకి లాస్ట్ రూమ్ ఇచ్చారు. సో ఇది ఇట్లా ఉంది. మిర్రర్ ఒకటి ఇచ్చారు, లైటింగ్ బాగుంది. అండ్ మనకి ఏసీ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా ఒక దీవాన్ రిలాక్స్ అవ్వడానికి. ఓకే, బయట అయితే ఇట్లా ఉంది, అంత చెట్లు పొలాలు మధ్యలో ఇదనమాట. మీకు చూపిస్తా ఇట్లా ఉందన్నమాట. సేమ్ అన్ని రూమ్స్ సేమ్. బయట అంతా ఇట్లా నేచర్. మీకు లొకేషన్ అనిపిస్తుందా? ఏదో చార్మినార్ సెట్ ఉంది. చార్మినార్ సెట్ కూడా వేసారు అనమాట. ఇక్కడ చాలా సెట్లు ఉన్నాయి అట్లా. సో ఇట్లా హైట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంది మనకి. చెప్తా నేను. సో ఇక్కడ నుంచి మనం స్టెప్స్ తీసుకొని వచ్చామన్నమాట. ఇది లొకేషన్. ఇట్లా చాలా లొకేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి మనకు కావాల్సినట్టు. ఇక్కడ స్నో థీమ్ ఉంది చూసారా, అండ్ ఇక్కడేమో చార్మినార్ ఉంది. ఇంకా అటు వెళ్తే ఫోర్ట్ టైప్లో కూడా ఉంది. మీకు చూపిస్తా కింది దిగిన తర్వాత ఒక్కొక్కటి చూద్దాం. ఓకేనా? ఓవరాల్గా ప్లేస్ అయితే ఇది. ఓకే, ఇట్లా ఉంది. సో ఇట్లా వచ్చింది ప్లేస్ అయితే. చాలా బాగుంది. మీకు లొకేషన్ ఎక్కడ అని ఎగ్జాక్ట్గా రక్ష చెప్తుంది. ఓకే, నేను తెచ్చినా కదా గులాబ్ పూలు కాదు, ప్లాస్టిక్ నెంబర్ 3 అనమాట. ఇది మా వదిన శారీ. సో కొంచెం షూటింగ్కి బాగుంటుంది కదా. అవును, వైజయంతి సిల్క్స్ అని మేము ఇన్స్టాలో పోస్ట్ చేయాలంట. సో ఇంకా నేను బ్యాంగిల్స్ అయితే వేసుకోలేదు, షూట్లో వేసుకుంటా. ఇక్కడ మంచి లొకేషన్స్ ఉన్నాయి కాబట్టి సో నేనైతే ఈ మంచి శారీ కట్టుకొని రెడీ అయిపోయినా. కానీ నాకు కట్టుకోవడం రాలేదు, నడవడం కూడా రావట్లేదు. ఈ లొకేషన్ వచ్చేసి శంషాబాద్. ఇక్కడ ఫిలిం స్టూడియోస్ అని కొత్తగా ఓపెన్ చేశారు. పైన ఫ్లవర్స్ వాడాలని కొంచెం కెమెరా కింది కన్నా.
ఇప్పుడు నేను మా కన్నమ్మగానికి మదర్. ఎస్ కన్నమ్మ చెప్తా చూడు. కన్నమ్మ కన్నమ్మ హాయ్ హాయ్ చెప్పు. చెప్తలేడు ఇప్పుడు. యాడ్ షూట్ కంప్లీట్ చేసుకోగానే నేను అంత కొన్ని పిక్స్ దిగిన వాడైతే అస్సలు మాట వినట్లేడు. అక్కడ పెద్ద కూలర్ ఉంది కానీ వాడికి చికాకు వస్తుంది అనమాట. ఫ్రాక్ ఎప్పుడు వేసుకోలేదు ఇట్లా లంగా జాకెట్ ఇట్లా. సో వాడికి చిరాకు ఉండి చాలా చిరాకు చేసుకున్నాడు. ఫొటోస్ దిగమంటే వాడు దిగట్లేడు, నవ్వమంటే నవ్వట్లేడు. ఓకే ఓకే కంటిన్యూ. వీడియోకే షార్ట్ బ్లాగ్ అన్ని ఏది సూపర్. అమ్మ మమ్మల్ని చూడండి అమ్మ. ఇక్కడ చూడు చిట్టి, అగో అక్కడ చూడు. ఎక్కువ రావాలా దాదా. No, Chichi. Chichi. నమస్కారం నమస్కారం ఇక్కడ చూడు. నమస్కారం. హాయ్ చిరి చిరి హాయ్ బంగకుండా అక్కడ చూడు. హాయ్. ఇది కాస్ట్యూమ్ నెంబర్ 4 అవుట్డోర్ షూట్ చేసాము ఇది. ఎందుకంటే లొకేషన్లో టైం అయిపోయిందంట, మళ్ళీ ఈవినింగ్ ఇస్తారంట వాళ్ళు. సో అప్పటివరకు నేను ఉండను, నా టైం అయిపోతే నేను వెళ్ళిపోతాను కదా, అందుకని ఈ ఒక్క షాట్ అయితే బయట తీసుకున్నారు. ఇవన్నీ యాడ్ షూట్స్ కూడా నేను లాస్ట్లో అప్లోడ్ చేస్తాను, బట్ వితౌట్ మ్యూజిక్. షూట్ కంప్లీట్ కాగానే మాకు లంచ్ టైం కూడా అయింది. సో డైరెక్ట్ ట్రూలిప్ గ్రాండ్కి వెళ్ళి లంచ్ అయితే చేసేసాము. అక్కడ చాలా టైం స్పెండ్ చేసాము, మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ తిన్నాము. ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాము షూట్ అయిపోగానే. ఇప్పుడు మీకు షూట్లో ఏం వీడియోస్ తీసామో మీకు వేస్తున్నాం, బట్ వితౌట్ మ్యూజిక్. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. యా, ఫైనల్ అవుట్పుట్ ఇస్ హియర్, చూసేయండి అందరూ. ఇది షార్ట్స్ అన్నీ కూడా మనము మొన్న షూట్లో తీసుకున్నాము, అదే ఇక్కడ మీకు లాస్ట్లో యాడ్ చేస్తున్నాను నేను, ఎందుకంటే నాకైతే వీడియోస్ వచ్చేసాయి. 1 వీక్ తర్వాత ఇచ్చారు వీడియోస్ అయితే. సో యాజ్ ఏ సెట్ కాస్ట్యూమ్స్ అయితే వాళ్ళే కాదు, మావే కాస్ట్యూమ్స్ అన్నీ కూడా. ఫస్ట్ యాడ్ షూట్కి మా కాస్ట్యూమ్స్ యూజ్ చేయమన్నారు, మళ్ళీ కూడా ఉంది అంట షూట్, ఎప్పుడుందో తెలీదు. అప్పుడు వాళ్ళ వైజయంతి సిల్క్స్లో ఉన్న శారీస్ మాకు ప్రొవైడ్ చేస్తారు. ఈ షూట్స్ అన్నీ కూడా డైలాగ్ బేస్డ్ కాదు, మ్యూజిక్తో వస్తాయి, స్లో మోషన్స్తో. సో నాకు మ్యూజిక్ పెడితే కాపీరైట్ పడుతుంది లాంగ్ వీడియోస్కి కదా, సో అందుకని నేనైతే ఇట్లా నా వాయిస్ ఓవర్తో పోస్ట్ చేస్తున్నాను. మీకు ఇవి వీడియోస్ మ్యూజిక్స్తో కావాలి అని అంటే నేను యూట్యూబ్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కూడా అప్లోడ్ చేశాను. సో యూ క్యాన్ గో అండ్ చెక్అవుట్ దేర్. బాగున్నాయి, చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అయితే. ఇది లాస్ట్లో షూట్ చేసిన క్లిప్ అనమాట. సో లాస్ట్ షూట్ ఇదే ఉండే నాకు. దీని తర్వాత లంచ్కి వెళ్ళామని చెప్పాను కదా బిఫోర్ వీడియోలో. ఇంకా ఇక్కడైతే బయట పర్మిషన్ తీసుకొని వాళ్ళ పొలంలో అయితే మేము వీడియోస్ తీసుకున్నాము. నేచర్ అయితే చాలా బాగుంటుంది కదా, ఇంకా అక్కడైతే బాగా వస్తాయి క్లిప్స్ అని చెప్పి మా ఫోటోగ్రాఫర్ అయితే అక్కడ తీశారు. యాక్చువల్లీ బాగా వచ్చాయి.
అండ్ ఇది కూడా నా కాస్ట్యూమే. అన్నిటికంటే ఫాస్ట్గా ఈ షూట్ అయిపోయింది మాకు. బయట లొకేషన్లో అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది షూట్. 30 minutesలో షూట్ కంప్లీట్ చేశారు. ఈ షార్ట్స్ అన్ని చూసి దాని కింద కామెంట్స్ కూడా చేయండి మీకు ఎలా అనిపించిందో. అండ్ ఇదైతే అందరి మోస్ట్ ఫేవరెట్ వీడియో అనే చెప్పొచ్చు. అంటే వీళ్ళు ఒక వీడియోకి మ్యూజిక్ పెట్టి పంపిస్తే నేను ఆ మ్యూజిక్ని చేంజ్ చేసి ఇదే వీడియోని పోస్ట్ చేశాను యాజ్ ఎ షార్ట్గా. నాకు 5 to 6 million దాకా రీచ్ వచ్చింది. అండ్ నాకు 5K ఫాలోవర్స్ కూడా వచ్చారు ఈ వీడియో త్రూ. వైటీ స్టూడియోలో ఇది టాప్ మోస్ట్ వీడియో లాగా నిలిచిపోయింది అనమాట. నాకు 1 million 2 million వచ్చాయి, కానీ ఇదే 6 millionకి దగ్గరగా రీచ్ వెళ్ళింది. 5 million ప్లస్ ఎప్పుడో అయిపోయింది. ఇప్పుడు నియర్ టు 6 million వచ్చింది. కానీ దీనివల్ల నాకు సబ్స్క్రైబర్స్ వచ్చారు, కానీ ప్లస్ ఏం అవ్వలేదు. లైక్ ఇన్కమ్ అనేది ఏది రాలేదు. అండ్ ఇది నెక్స్ట్ వీడియో. ఇది కూడా నా హాఫ్ సారీ. ఈ హాఫ్ సారీ నేను యూనిక్ కలెక్షన్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. వాళ్ళ దగ్గర కాస్ట్యూమ్స్ అన్ని చాలా బాగుంటాయి, కానీ ఇప్పుడు వాళ్ళ పేజ్ పోయి ఇప్పుడు స్వాన్ కలెక్షన్ అయింది వాళ్ళ పేజ్. ఈ ఫస్ట్ వీడియో కూడా లైక్ టైం అయితే ఎక్కువ ఏం పట్టలేదు మాకు. 1 hourలో అయిపోయింది. లైక్ ఇది లొకేషన్ లోపట కదా, కొన్ని లొకేషన్స్కి వెళ్ళి షూట్ చేసుకున్నాము. అక్కడ టెంపుల్ థీమ్ కూడా ఉండే. ఈ వీడియో అక్కడ టెంపుల్ థీమ్లోది. రియల్గా వెంకటేశ్వర స్వామి లాగానే ఉన్నారు కదా. నాకు తిరుపతి వెళ్ళినంత ఫీల్ వచ్చింది. అంత రియలిస్టిక్గా ఉండే, కానీ అది మొత్తం సెట్. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.